సంపద సృష్టిస్తేనే పేదరికాన్ని నిర్మూలన చేయగలుగుతాం. మీ జీవితంలో మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు, చాలా మెజారిటీ ఉన్నారు. మీరు ఇవన్నీ కానీ మనం ఒక మంచి పబ్లిక్ పాలసీ తీసుకొస్తే ఆ పబ్లిక్ పాలసీ ఎన్నో కోట్ల మంది జీవితాలు మారుతాయి, వాళ్ళ భవిష్యత్తు మారుతుంది. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈసారి అందుకే నేను ఈ అసెంబ్లీలో కూడా మనం ఒకసారి చూస్తే అనేక విషయాలు ఇంకా మీరు నేర్చుకోవాల్సి ఉంది, నేను నేర్చుకోవాల్సి ఉంది. నేను ఒకే మాట చెప్తున్నా, ప్రతిరోజు నేను నిత్య విద్యార్థిని. కొత్త విషయాలు నేర్చుకొని ఆ కొత్త విషయాలు ప్రజలకు పనికొస్తాయంటే మళ్ళీ దాన్ని అమలు చేసుకుంటూ ముందుకు పోవడం, అదే చేస్తున్నాం, భవిష్యత్తులో కూడా చేస్తాం. నేను ముందే చెప్పాను మీ అందరికీ, నేను లాజిస్టిక్స్ అనే విషయం ఇంతవరకు ఎప్పుడు మాట్లాడలేదు. ఇప్పుడు ఫస్ట్ టైం నేను లాజిస్టిక్స్ మాట్లాడుతున్నా. ఐటీ మాట్లాడడం వేరే. ఇప్పుడు ఐటీలో కూడా ఒకప్పుడు చూస్తే ఐటీ అలోన్ మాట్లాడాం. ఇప్పుడు రియల్ టైం గవర్నెన్స్, ఇంటిగ్రేషన్, క్వాంటమ్ వ్యాలీ, క్వాంటమ్ కంప్యూటింగ్, ఇవన్నీ మనం మాట్లాడే పరిస్థితికి వచ్చాం. ఒకప్పుడు ఎనర్జీలో నేను రిఫార్మ్స్ తీసుకొచ్చా. ఒక మాటలో చెప్పాలంటే నేను అధికారం పోగొట్టుకున్నా. నన్ను అందరూ అన్నారు, లేనిపోయింది పట్టుకున్నావు నువ్వు, ఊరికి అనవసరం కదా అన్నారు. కాదు, ఎవరో ఒకరు లీడ్ చేయకపోతే కరెక్ట్ కాదంటే నేను ఆ రోజు విద్యుత్ శక్తి రిఫార్మ్స్ తీసుకొచ్చి 2004లో నేను దెబ్బతిన్నా. కానీ నాకు ఒక సాటిస్ఫాక్షన్, ఈ దేశంలో రిఫార్మ్స్ తీసుకొచ్చిన వ్యక్తుల్లో మొదటి వ్యక్తి నేనే. పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చా. ఫస్ట్ రెగ్యులేటరీ కమిషన్ కూడా పెట్టాం, ఫస్ట్ రెగ్యులేటరీ కమిషన్. దాంతోనే మీరు చూస్తే ఫస్ట్ పవర్ ప్రాజెక్ట్ జేగురుపాడు బై జీవీకే, ఫస్ట్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ గ్రీన్ఫీల్డ్, ఫస్ట్ ఫ్లైట్ దుబాయ్ టు హైదరాబాద్ ఎమిరేట్స్,